మేము జగ్గపేట మండలం నుంచి వచ్చాం. నా పేరు గండ్రాయి సార్, మా ఊరు. నన్ను పెద్ద హై స్కూల్లో చేస్తాం సార్, మేము వంట చేస్తాము. మమ్మల్ని తీసేయాలని ఒక 15-20 మంది దాకా మా మీద దారికి వచ్చారు, తీసేశారు. మేము తాతయ్య గారి ఇంటికి పోయాం, తాతయ్య గారు చేసుకోమన్నారు. అయినా కనుక మీరు ఇక్కడ చేసుకునేదని నన్ను బెదిరిస్తున్నారు. వంట చేయనట్లేదు, నాతో మాట్లాడట్లేదు. వాళ్ళు నన్ను కొంచెం బాధలు పెడుతున్నారు సార్, అంత చేస్తున్నారు సార్. అసలు తర్వాతకి నేను అందరికీ కనుక చెప్పాను సార్, అయినా చేస్తాం అంటున్నారు. మా ఊళ్ళో రాజకీయం వాళ్ళు ఉన్నారు కదా సార్, పెద్దోళ్ళు, వాళ్ళైతే మమ్మల్ని బాగా ఏదిస్తున్నారు సార్, మమ్మల్ని చేయనట్లేదు పని. కొట్టారి ప్రసాదరావు గారు పంపించారు సార్ జనాల్ని, ఒక 20 మందిని పంపించారు సార్. వాళ్ళు తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు సార్. మా పార్టీ వచ్చింది కదా, మీరు వెళ్ళిపోవాలని నా మీద దారికి వచ్చారు సార్. అది సార్. ఇప్పుడు మేము 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. 350 మంది దాకా పిల్లగాళ్ళు ఉన్నారు సార్. హెడ్ మాస్టర్ కనుక తిట్టారు సార్ వాళ్ళు. హెడ్ మాస్టర్ కనుక 2-3 నెలల నుంచి అంటే ఇంకా చేయకూడదు అని సంతకం పెట్టలేదు సార్. ఎంఈఓ గారు వచ్చేసి కనుక మీరు ఖాళీ చేయాలని మమ్మల్ని దాడిస్తున్నారు సార్. నా పేరు నొక్కునోకరత్నం అండి, సింగరంపాలెం గ్రామండి మాది. నొక్కునోకరత్నానండి. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. 23 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. 10 సంవత్సరాలు అసలు డబ్బులే లేవండి మాకు. పావలా కాడ నుంచి చేసుకొచ్చామండి బాబు. అయితే ఇన్నాళ్ళు చేసుకుంటున్నామండి. అలా బెదిరిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు వరకే తోసేలేదండి ఆదలకి. మొన్న అయితే ఇంకా గట్టిగా ఇంకా ఈ గెలిచిన కాడ నుంచి బాగా పట్టుడేసారండి. 4 నెలల నుంచి అండి. 4 నెలల నుంచి అలా ఏపీ అలా కింద మీద పడి అలా చేస్తూ ఉన్నామండి. చేస్తూ ఉండబోతులోకి మొన్న పోయిన మంగళవారం అండి, చేస్తా కుదరదు ఇంక నువ్వు వెళ్ళిపోవాలనేసి మాస్టారు నాకు అధికారులు ఫోన్ చేసి నన్ను ఊరుకుంటా లేదు, నువ్వు వెళ్ళిపోతేనే కానీ కుదరదని గెంటేశారండి. గెంటేది నేను వెళ్ళను, నువ్వేం చేసినా మీరు ఏం చేసినా నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానండి. నేను వంటలో మీరు వండినా కానీ నేను పెట్టినామనండి. ఎవరొచ్చి నన్ను దోసేస్తారో ఇప్పుడు నన్ను తీసేసిన వారు ఎవరు ఇక్కడికి రావాలండి. అప్పటి వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళనండి. నన్ను తీసేసిన వారు రావాలండి. మీరు చెప్తే నేను వెళ్ళిపోతామేటి, మీ ఉద్యోగం పోతే మీకు బాధ కదేటండి. నేను రూపాయలు లేనప్పటి నుంచి చేసుకొచ్చాను కదండి. ఇప్పుడు నన్ను మీరు అర్జెంతరాలు వెళ్ళిపోమంటున్నారు. ఎవరో రారో నువ్వు వెళ్ళిపోవాలంటున్నారు, మీరు వండితే కుదరదు అంటున్నారు మీరు. నేను వెళ్ళననేసి పెద్ద గొడవ పెట్టేస్తానండి. హెడ్ మాస్టర్ అండి గొడవ పార్టీ నాయకులు వెళ్ళిపోమని ఆయనతో చెప్తున్నారంటండి. ఆయనేమో ఎవరు వెళ్ళిపోమన్నారంటే దొరగారి దగ్గరికి వెళ్ళానండి. ఇలా దొరగారి దగ్గరికి వెళ్తే నేను తీయమంటలేదు కదా, నువ్వు చూస్తున్నా తీయమనలేదండి. దొరగారు తీయమనలేదు నన్ను, సాయితేజ గారు కూడా తీయమనలేదండి. వాళ్ళు ఎప్పటి నుంచో చేసుకుంటున్నారా, నేనే ఇచ్చిన పని, వాళ్ళ పనులు కూడా ఇంతకు వాళ్ళు ఎంతంత పనులు 3,000 రూపాయలు జీతాలు వాళ్ళకి. వాళ్ళు కూడా మనకెందుకురా మన ఏమైనా పెద్ద ఉంటే మనం చూసుకుందాం, వాళ్ళ గొడవకు మీరు వెళ్ళకండి అనేసి ఈ 4 నెలల నుంచి ఆపుకొచ్చారండి. ధరలో ఆపుకొస్తే పోతుల మోహన్ రావు గారు ఉన్నారండి. ఆయన వెళ్ళి ఒక రోజుని లచ్చిదార్ గారి దగ్గర నేను తీయకపోతే నేను చచ్చిపోతాను అనేసి పెట్టాడంటండి గొడవ. తీస్తారండి. తీస్తే వాళ్ళ ఉపాయం పెట్టుకుని నేను పాత్రలు కూడా తేలేదండి, అక్కడే వదిలేస్తానండి. అక్కడే వదిలేసి ఇగో వీరికి ఫోన్ చేసి ఆరికి నేను వేరే మండలం మొరారండి, నేనేమో సింగరంపాలెం అండి. అంటే ఈ మా అమ్మగారు వాళ్ళ ఊరండి. నా పేరు కొత్తపల్లి జయరామ్ అండి, గంపలగూడ మండలం ఊటుకూరు NHWలో వంట చేస్తున్నాం. నేను మా ఆవిడ. మాకు 2003లోనే మధ్యాహ్న భోజన పథకం డ్వాక్రా గ్రూప్ ద్వారా ఇవ్వటం జరిగింది. గ్రూప్ సభ్యులు చేయనని పోతే నేను మా ఆవిడ నిలబెట్టుకుంటూ వచ్చాం. 2010లో మా మీద యుద్ధాలు చేసి తెలుగుదేశం నాయకులు ఆ రోజుల్లోనే గొడవలు చేస్తే పోరాడి కలెక్టర్ గారి ఆర్డరు, ఆర్డీఓ గారి ఆర్డరు, డిఈఓ గారి ఆర్డరు అన్నీ కూడా మేము తీసుకొచ్చాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు చేసిన తర్వాత ఊళ్ళో గొడవలు చేసి గిన్నెలు దండించి పప్పులు పారపోపించి అన్నీ చేస్తే గత ఎంఈఓని అడ్డం పెట్టుకొని ఆ తెలుగుదేశం నాయకుడు అనే అతను ఎంఈఓతో 50-50 ఆర్డర్ చేయించాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 6 నెలలు ఆర్డర్ ప్రాసెస్ మీద చేసుకుంటూ వస్తున్నా కానీ మన జులై ఆఖరి వరకు చేసిన తర్వాత ఇక మీరు రావడానికి వీల్లేదు, మీ ఆర్డర్స్ చెల్లవు, ఎలా మీరు చేయడానికి వీల్లేదని చెప్పని ఆయన మనుషులను పెట్టుకోవడం జరిగింది. ఆ పెట్టుకున్న మనుషుల్లో మాకు ఒప్పందమైన మనుషులు కూడా ఉన్నారు.
ఇప్పుడు కొత్తగా ఆయన పెట్టిన మనుషుల్లో కూడా ఒప్పందమై ఎంఆర్ఓ దగ్గర స్టేట్మెంట్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. దయచేసి మాకు న్యాయం జరగాలి. మేము 23 సంవత్సరాల మట్టి వంట చేస్తున్నాం. మేము చేసుకునే చిరు వ్యాపారాలు కూడా మానుకొని దానికి కట్టుబడి చేశాం కాబట్టి నాకు నా భార్యకి న్యాయం చేయాలని చెప్పని ఇక రాలేదండి. ఆరోగ్యం బాగాలేక ఇంటి దగ్గర నుంచి నేను వచ్చాను. నా పేరు గుడాల చిన్నాగేశ్వరరావు అండి. సార్ అది కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాంటకోట గ్రామం. అది స్కూల్లో 24 సంవత్సరాలు బట్టి నేను మా మిస్సెస్ మేము చేస్తున్నామండి. చేస్తుంటే జి శ్యామల అండి మా ఆవిడ పేరు. చేస్తున్నాడు అప్పటి కాడి నుంచి కూడా 9 సంవత్సరాలు ₹1 కూడా ఇవ్వకుండా ఉచితంగా చేసామండి. అంటే మా పిల్లలే కదా మా వాళ్ళని మేము ఉచితంగా చేసామండి. చేస్తాం అలాగా చేసి అలా జరుగుతుండగా ఇప్పుడు ఏ సమస్య లేదండి. ఇప్పుడు వరకు ఇన్నాళ్ళలోనూ కూడా చిన్న బ్యాడ్ అనేది ఎప్పుడు ఏమీ లేదు సార్, లేకుండా చేసుకొస్తున్నామండి. ఈరోజు ఈ తెలుగుదేశం టీడీపీ కార్యకర్తలు వచ్చి మా వర్గం వచ్చింది, మీరు నిలబట్టి చేశారు, మా వర్గం వచ్చింది, మా వాళ్ళు చేస్తారో మీరు తప్పుకోండి అని చెప్పేసి వేధిస్తున్నారండి. దానికి మేము ఎంఏ గారు చెప్తే మా స్కూల్ టీచర్ గారు ఉన్నారండి, ఇదే నేను నిలబట్టే చేస్తున్నాం, ఇప్పుడు మమ్మల్ని మానేమంట పెట్టి మేము మానేము అని చెప్పేసి మా వాళ్ళు అన్నారు. అంటే వాళ్ళని కుదరదు, అసలు మాకు ఒత్తిళ్ళు వస్తున్నాయి అని ఎంఏ గారు టీచర్లు కలిపి కొంచెం ఆ రాజకీయ నాయకులకి తస్తులు అయిపోయి వాళ్ళ మాటలని మమ్మల్ని వేధిస్తున్నారండి. వేధించి కుర్రాళ్ళ బ్యాచ్ని పెట్టండి వాళ్ళ పరమాయించి పోయిన నెలలో 5వ తారీఖు నుంచి మా వాళ్ళు చేస్తారు మీరని చెప్పేసి వాళ్ళను అక్కడ తుడిసి ఆవిడ్ని ఈ వంటలు చేసేవాడిని బయటికి ఇద్దరిని పెట్టి గెంటేసి వాళ్ళ దౌర్జన్యంగా వాళ్ళు చేస్తున్నారండి. మేము ఎంఏ తెలియపరచం ఎంఏ తెలిస్తే మేమేం చేయము, పొలిటికల్గా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు సార్. ప్రకాశం జిల్లా గిద్దలూరు మాది. మా పేరు పుష్ప. ఎంపీ యూపీ స్కూల్ గిద్దలూరులో పనిచేస్తున్నాం. చైర్మన్స్కు కమిటీ వాళ్ళు పెట్టి తీసేస్తాం ఆయమ్మలని మాకు వేధింపులు వస్తున్నాయి. కానీ మాకు చైర్మన్ పెట్టలా, మా కమిటీ వాళ్ళు పెట్టలా, మమ్మల్ని మేముగానే జాయిన్ అయినాం. అక్కడ వాళ్ళు వస్తే తీసేస్తామంటే మేము ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాం కాబట్టి తీసేస్తామంటే మేము ఒప్పుకోము. అది రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. అందులో ఆయాగా పనిచేసే వాళ్ళు వాళ్ళ పిల్లలు స్కూల్లో ఉండాలి అని ఒక రూల్స్ పెట్టినారు ఇప్పుడు కొత్తగా, ఇంతకుముందు అయితే లేదు. కానీ ఇప్పుడు చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాం, పిల్లలు పెద్దగా అయిపోయినారు, ఆ స్కూల్లో నుంచి బయటకు వెళ్ళిపోయినారు. ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని పిల్లలు చిన్నపిల్లలు లేరని తీసేస్తామంటే మాకు కష్టంగా ఉంటే మేము ఆ స్కూల్ని నమ్ముకొని ఇన్ని రోజుల నుంచి ఉన్నాము కాబట్టి. మూడోదిగా మా 29 మండలాలు ఉన్నాయి. అన్ని మండలాలలో మేము ఆయాలం ఉన్నాము. మాకు 8 నెలల నుంచి జీతాలు రాలేదు. 4 నెలల జీతం వేసినారు. ఇంకా 4 నెలల జీతం మాకు పెండింగ్ ఉంది. చాలామంది ఆ జీతం మీద ఆధారపడి ఉండే వాళ్ళు ఉన్నారు. ఆ జీతాలు కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. కాంట్రాక్ట్ నారాయణమ్మ అండి. మేము 2 గ్రూపులుగా చేస్తున్నాము. ముగ్గురు గ్రూపు చేస్తున్నాము. ఇప్పుడు మమ్మల్ని కలిసిపోమంటున్నారు. రోజు పొట్లు పట్టడం వస్తుంది. నిన్నే మా ఊరు నాయకులు వచ్చారు. నేను వచ్చి ఇద్దరు కలిసిపోతే తీసేస్తానన్నారు. తీసేసి తడాకేదే నేను చూస్తానని చెప్పాను. మీరే కానీ మమ్మల్ని ఉంచకపోతే మీ అందరి మధ్య మీ గర్భవతుల నాయకులందరూ పేరు రాసి రాంకోలు కటాడు కట్టి నేను ముందు తాగి సత్తానని చెప్పాను. మేము అందుమనే బతుకుతున్నాము. 9 సంవత్సరాలు జీతాలు లేకుండా పనిచేసాము. ఇప్పుడు జీతం వస్తుంది, వాళ్ళు కొల్లేరు వస్తుంది. 3 ఏళ్ళ జీతం సారలేదని కూడా మేము అడగలేదు. మాకు ఎంత వచ్చినా శాన్ అని బాధపడుతున్నాము. మా కొడుకు కూడుంతే శాన్ అన్నాము. ఆ రోజుల్లోనూ తొండోర కట్టి ఊర్లో నాయకులు ఎవరైనా భోజనం వండడానికి వస్తారా అంటే ఎవరో ఏ నాయకులు కూడా మధ్యకి రాలేదు. నేను వండుతానని నిలబడి సదంగా రాంకోలి మధ్యని సభలో నిలబడి నేను చెప్పాను. జీతం లేకపోయినా పర్లేదు అన్నాను. మా ఊరు నాయకులు తెలుగుదేశం నాయకులు 3 వేశారు, వైఎస్ఆర్ నాయకులు 3 వేశారు. తెలుగుదేశం నాయకులు 3 వండుతున్నాము, వైఎస్ఆర్ నాయకులు 3 వండుతున్నాము. వాళ్ళ ముగ్గురు కలిపోయి ఇప్పుడు ఆలీలు కలిసిపోవాలని చెప్తున్నారు. కలిసిపోవాల్సిన పని లేదు. ఏ గ్రూపు ఆ గ్రూపు వండుకుంటాం, ఎవరికి వచ్చిన జీతం మళ్ళీ తీసుకుంటాం అన్నాం. ఇన్నాళ్ళు బట్టి 4 జీతం వచ్చేది, ఇప్పుడు 3 జీతం వస్తుంది అన్నారు. ఆ జీతానికి మేము పని చేస్తాం అన్నాం. మనిషికి 3 ఏళ్ళే వస్తుంది. ఇన్నాళ్ళు బట్టి 4 ఏళ్ళు వచ్చేది, ఇప్పుడు 3 ఏళ్ళే వస్తుంది అన్నారు. 3 ఏళ్ళు వచ్చినాడు చేసాము, జీతం లేనాడని చేసాము. 1000 రూపాయల జీతానికి పని చేసాము. మా బిడ్డలకి భోజనాలు పెడితే మాకు పుణ్యం వస్తుందని మేము సేవ చేస్తున్నాము. మాకు న్యాయం చేయాలని మీకు అందరికీ సభలో కోరుతున్నాను.